ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూన్ 7వ తేదీ మంగళవారం రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా తెల్లవారితే మీకు వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ అనేది ఆశ్చర్యాన్ని ఇస్తుంది. మరి ఈ రోజున చెప్పాలి అంటే మీ జీవితంలో మీరు ఆశ్చర్యానికి గురి కాబోయేటువంటి సంఘటనలు అయితే చూడక తప్పదండి. ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా, ఎందుకంటే ఈ రోజున చెప్పేటువంటి ప్రతి ఒక్క మాట కూడాను మీ జీవితంలో మార్పును తీసుకురాబోతుంది. ఎన్నో రకాల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. సో అసలు ఈ రోజున చెప్పాలి అంటే మీ జీవితంలో ఈ రోజున మీరు శాసించబోతున్నటువంటిది అంటే ఈ యొక్క ఫోన్ కాల్ వెనుక ఉన్నటువంటి చీకటి రహస్యం ఏంటి అనేది ఇప్పుడు అయితే మనం వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ కంచి కామాక్షి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు సహదేవుడు. మనం ఎక్కడున్నా ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురువు గారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురువుగారి మంచి పరిష్కార మార్గం అయితే విత్ ఇన్ డేస్లోనే మీకైతే లభిస్తుందండి. మీ యొక్క మొక్కలికలు ఫోటో చేయి గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యకు మంచి పరిష్కార మార్గాన్ని అయితే మన యొక్క గురువుగారు తెలియపరుస్తారు. అదేవిధంగా స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులైనా చెప్పాలండి. 100% శాశ్వతమైన మార్గాన్ని అయితే మీకైతే ఖచ్చితంగా తెలియపరుస్తారు. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి. మనకు గురుగారి లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారండి. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశిచక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషడా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరషడా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి అధిపతి గురువు. ఇక ముందుగా చెప్పాలి అంటేనండి, మీరు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. అంతేకాదు మీలో ఒక సహజ సిద్ధమైనటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే ఎవరికి కూడాను ఇంత కూడాను లొంగి ఉంటారన్నమాట. అలాగే ఎవరికి కూడాను ఏంటంటే పెద్దగా అంటే నష్టము అనేది తెలపట్టే విధంగా కూడా మీ యొక్క క్యారెక్టర్ అనేది ఎప్పుడు కూడా ఉండదు. ఎప్పుడు ఏ విధంగా ఎవరిని అంటే ఒకరిని యాచించడం కానీ, లేదంటే మీ యొక్క మనసులో నెగిటివ్ ఫీలింగ్స్ రావడం కానీ చాలా అరుదుగా ఉంటాయన్నమాట. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం, ఒక రాయల్ లుక్ అనేది మీకు ఉంటుంది. మీరు ఉండేటువంటి ఆత్మ గౌరవం అనేది కూడా, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీ యొక్క ప్రాణం కంటే కూడా ఎక్కువగా, అంటే ఎవరు దెబ్బని తీయాలి అని చెప్పేసి అయితే చూస్తే కనుక వారిని అంత దూరం అనేది పెట్టేస్తూ ఉంటారు. ఇక మీ యొక్క జీవితంలో మీ ముఖంలో చాలా వర్చస్సు, లావణ్యమైనటువంటి తేజస్సు అనేది ఉంటుంది. మీ ముఖంలో మంచి తేజస్సు అనేది ఉంటుందండి. మీ మాటల్లో కూడాను ఒక మంచి పవర్ అనేది ఉంటుంది. కానీ మీకు ఉండేటువంటి ఒక పెద్ద మైనస్ ఏంటి అంటే మీరు పగటి కళ్ళు కనరు, నిజాయితీని నమ్ముతూ ఉంటారు. ఎవరినైనా కానీ కష్టాల్లో ఉంటే మీ యొక్క శక్తికి మించి సహాయం అనేది చేస్తారు. శత్రువు అయినా కానీ శరణు కోరి వస్తే ఆదరించేటువంటి గొప్ప గుణం మీది. అయితే ఇలాంటి గంభీరమైనటువంటి ప్రవర్తన వెనుక ఉన్నటువంటి ఒక చిన్న పిల్లాడు లాంటి అమాయకత్వం కూడా దాగి ఉందండి. ఎవరైనా కానీ కొంచెం ప్రేమగా మీతో మాట్లాడితే వారి వెనుక ఎన్ని కుట్రలు చేస్తున్నా కానీ మీరు గమనించుకోకుండా తద్వారా వారిని అయితే నమ్మేస్తూ ఉంటారు. ఈ యొక్క నమ్మకం మిమ్మల్ని చాలాసార్లు ప్రమాదంలోకి నెట్టుతుంది. అందుకే ఏంటంటే మీ యొక్క మైండ్ ఏంటి అనేది ఒక రకమైనటువంటి బ్లాక్ స్టేజ్లో ఉంటుందన్నమాట. అంటే దేనిపైన అయినా కానీ సరిగ్గా ఫోకస్ అనేది చేయలేకపోతుంటాం. ఒక అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి వేయిపోతున్నాము. ఎవరికి చెప్పుకోలేక లోపల మాత్రం సతమతమైపోతూ కుమిలిపోతూ ఉంటారన్నమాట. ఇక మీ యొక్క ఆర్థిక పరిస్థితి అంతా కూడాను ఇలాగే ఊగిసలాడుతూనే ఉంటుందండి. చేతికి అందవలసినటువంటి డబ్బు అందకుండా, కావలసినటువంటి పనులు అనేవి త్వరగా కాకుండా చాలా వరకు కూడాను మానసిక వేదనను అనుభవిస్తూ ఉంటారండి. అయితే ఇక ఈ రోజున మీకు విశ్వం అనేది, మీ యొక్క కాలచక్రం అనేది ఒక అకస్మాత్తుగా మలుపు అనేది తిప్పబోతుంది అని చెప్పాలండి. ఈ రోజున మీ యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు ఎన్నో రకాలుగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడైతే తెలుసుకుందామండి. సాధారణంగా ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడాను ప్రతిరోజు ఏదో ఒక ఫోన్ కాల్ అనేవి ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. కానీ ఈ రోజున వచ్చేటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ అనేది మరింత అద్భుతమైనటువంటి అవకాశాల్లోకి అయితే మిమ్మల్ని తీసుకువెళ్ళడం అనేది ఖాయం. ఎందుకంటే చాలామంది ఇప్పటిదాకా అంటే ప్రతిరోజు కూడా వచ్చేటువంటి ఏదో ఒక ఫోన్ కాల్ కదా అనేసి అనుకుంటూ ఉంటారు. అయితే మీ యొక్క జీవితంలో అద్భుతమైన మార్పు అనేది చెప్పి రాదు కదా. కాబట్టి ఈ రోజున మీకు ఆ యొక్క ఫోన్ కాల్ రూపంలో రాబోతుందండి. ఇది మామూలు విషయం కానే కాదు. మీ యొక్క భవిష్యత్తును డిసైడ్ చేసేటువంటి ఒక మైలురాయి
స్థాయిలో నిలబడబోతుంది. అందుకే ఈ రోజున ఉదయం నుండి రాత్రి లోపు ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో ఈ యొక్క ఫోన్ కాల్ రింగ్ అనేది అవ్వడము అంటే మీ యొక్క స్క్రీన్ పైన కనిపించేటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఇన్నాళ్ళు మూసుకుపోయినటువంటి తలుపులను ఒక్కసారిగా తెరిచేటువంటి ఒక గొప్ప అవకాశం లాగా మీ కళ్ళకు కనిపిస్తుంది. అసలు ఆ యొక్క ఫోన్ కాల్ ఏ విధంగా మాట్లాడబోతున్నారు, ఆ యొక్క ఫోన్ కాల్ అవతల వ్యక్తి చెప్పేటటువంటి విషయం మీకు మొదట తీవ్రమైనటువంటి షాక్ని గురి చేస్తుంది. ఎందుకంటే మీరు ఇన్నాళ్ళుగానో అసలు పెంచుకున్నటువంటి ఒక విషయం గురించో లేదంటే గతంలో జరిగినటువంటి సగంగా ఉండిపోయి ఆగిపోయినటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ గురించి అయినా లేదంటే మీరు ఊహించినటువంటిది అంటే భారీ కెరియర్కి సంబంధించిన ఆఫర్ గురించో మీ ముందుకు వస్తుందన్నమాట. మరి ఇన్నాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేసినటువంటి కొన్ని సంస్థల నుండి కొంతమంది వ్యక్తుల నుండి మీకు అవసరంగా ఉంది అనేసి వారితో అన్నీ చెప్పేసి వారికై వారే మాట్లాడడము, మీకు రావాల్సినటువంటి డబ్బు అనేది తిరిగి రావడం, ఈ విధంగా మీకు తెలియనటువంటి ఆశ్చర్యానికి గురి చేసినటువంటి సంఘటనలు అన్నమాట. మరి అది అంతా కూడాను కెరియర్ రంగంలోనో లేదంటే ఒక గొప్ప అవకాశాన్ని కూడాను తీసుకురాబోతుంది అనమాట. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడాను మీరు ఎన్నో పడినటువంటి కష్టాలు భరించినటువంటి నిందలు కాలం చెప్పేటువంటి సమాధానం ఈ రోజున అయితే దాగి రాబోతుంది. మరి అంతేకాకుండా ఈ రోజున ఉదయం నుండి సాయంత్రం లోపు అలాగే మధ్యాహ్నం దాటిన తర్వాత నుండి మీకు ఒక ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ అనేది ఒక స్త్రీ దగ్గర నుండి లేదంటే ఒక మంచి ముత్తైదు అయినటువంటి ఒక పెద్ద ఆవిడ దగ్గర నుండి ఒక మంచి శుభవార్త అనేది రావడం మీకైతే తప్పకుండా చూస్తారండి. మరి ఆ స్త్రీ చెప్పేటువంటి మాట, ఆమె చెప్పేటువంటి ఒక సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి మార్పు ఆలోచన మీ యొక్క కెరియర్ను పూర్తిగా మార్చేయబోతున్నాయి. అయితే ఎందుకంటే ఆవిడ ఇన్నాళ్ళు మీకు దూరం అయిపోయి అంటే మీకు దగ్గరగా రారు, మీ లైఫ్లో ఉండరు, మీ జీవితంలో నుండి పక్కకు వెళ్ళిపోయారు అని చెప్పేసి అనుకున్నటువంటి ఒక స్త్రీ కావచ్చు, లేదంటే మరి ఆవిడ మరల ఆమె తప్పు అనేది తెలుసుకొని మీ జీవితంలోకి ఏదో ఒక రూపంలో ఎంటర్ అవ్వడానికి కూడాను ఈ రోజునైతే ప్రయత్నాలు అనేవి చేయడం మీ కళ్ళారా చూస్తారు. మీ చేతులను మీరే, మీ కళ్ళను మీరే నమ్మలేనటువంటి పరిస్థితులు అయితే ఈ రోజునైతే మీ కళ్ళ ముందు కనబడబోతున్నాయి. అలాగే ఈ రోజు నుండి మీకు దూరమైనటువంటి వారు దగ్గరైపోయేటువంటి అవకాశాలు కూడా సంఘటనలు ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి వార్తల ద్వారా అందేటువంటి అవకాశాలు కూడాను క్షుణ్ణంగానే కనిపిస్తున్నాయండి. ఎందుకంటే మరీ ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఈ విధంగా జరిగేటటువంటి గ్రహాల యొక్క అనుకూలతలు ఈ రోజున మీకు బ్రహ్మాండంగా ఉంది. చాలా కాలంగా పరిచయం ఉండి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినటువంటి పాత స్నేహితులు లేదంటే ఇండైరెక్ట్గా వెల్ విషర్ ఇటువంటి అనుసంధానం కలిగినటువంటి వ్యక్తులు మీకైతే మరలా దగ్గరవుతారు. అలాగే ఈ వ్యక్తి మంచి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి మీరు అనుకుంటున్నటువంటి వ్యక్తి మీకు తెలియకుండానే మీతో ఆ యొక్క వ్యక్తి కలిసి నడిస్తే మీ యొక్క జీవితం మరలా అద్భుతంగా, అలాగే ఏదైనా కానీ ఆర్థిక పరంగా కావచ్చు లేదంటే మీ యొక్క పనులకు సంబంధించినటువంటి ఒక మంచి అవసరమైనటువంటి వ్యక్తి, దూరమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో గతంలో ఆ వ్యక్తి కూడా తిరిగి మరలా ఈ రోజున మీకు ఈ యొక్క ఫోన్ కాల్ రూపంలో మాట్లాడి తిరిగి మరలా ఆ యొక్క బంధము అనేది చక్కగా చిగురించబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీ జీవితంలో దేవదూతలాగా ప్రవేశించేటువంటి ఆ యొక్క వ్యక్తి ఊహించిన గొప్ప అవకాశాలను మీ ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ యొక్క ప్రభావం మీ యొక్క జీవితంపై ఏ విధంగా ఉండబోతుంది అంటే కేవలం ఒక్క రోజుతో అయితే కానే కాదండి. ఈ యొక్క ఫోన్ కాల్ వల్ల రాబోయేటువంటి 6 లేదంటే 8 నెలల పాటు మీ యొక్క ఆర్థిక స్థాయి అనేది గణనీయంగా పెరగబోతుంది. ఇన్నాళ్ళు మీ యొక్క అప్పులు అడవిలో నెట్టి వేసుకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఒక్కసారిగా తీరిపోబోతున్నాయి. సమాజంలో కోల్పోయినటువంటి వైభవాన్ని, రాజస్థాన్ని మళ్ళీ తిరిగి పొందుకోబోతున్నారు. మీ కుటుంబంలో ఇన్నాళ్ళు ఉన్నటువంటి గొడవలు కొంచెం సర్దుమణిగి ఒక ప్రశాంతకరమైనటువంటి వాతావరణాన్ని ఈ రోజైతే మీరైతే తప్పక చూస్తారండి. మిమ్మల్ని పనికిరానటువంటి వారిగా చూసినటువంటి వారు మీ యొక్క సక్సెస్ను చూసి ఈర్చపడేటువంటి వారైతే మీ యొక్క స్థాయిని అంతా కూడా మర్చిపోతుంది అని చెప్పేసి తప్పకుండా ముక్కున వేలు వేసుకుంటారు. అలాగే ఇంతలా దెబ్బ తినడానికి అంటే మీ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని కూడాను దెబ్బతినడానికి కారణం మీ యొక్క మైండ్ సెట్ అనేది చెప్పుకోవచ్చు. అతి మంచితనము అనేది ఎప్పుడూ కూడాను పనికిరాదు కదండి. మంచితనము అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. కానీ ఆ యొక్క అతి మంచితనం వల్ల చాలా కోల్పోయినటువంటి ప్రమాదాలు మనకు ఎదురవుతున్నాయి. కాబట్టి మీరేంటి, మీకు ఏ విధమైనటువంటి మీ యొక్క స్థాయి ఏంటి అనేది అయితే గుర్తు చేసుకొని ఎవరైనా కానీ సహాయం చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించండి. మీ చుట్టూ ఉన్నటువంటి వారు కొంతమంది నక్కల్ లాంటి వ్యక్తులు చాలామంది కూడా ఉన్నారు. కాబట్టి వారిని అయితే గుర్తించాలి. అలాగే మీ యొక్క సక్సెస్ను దొంగలించి మీ చుట్టూ ఉన్నటువంటి వారితోనో లేదంటే మీతో ఏదో ఒక విధంగా అంటే అనవసరమైనటువంటి గొడవలు పెట్టడం ఇటువంటివి అన్నీ కూడా చేసేటువంటి వ్యక్తులు కూడాను మీ చుట్టూ ఉంటారండి. వారు ఏంటంటే మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించడము, మనశ్శాంతి అనేది లేకుండా చేయడం, ఇటువంటి సమస్యలను మీకు తీసుకువచ్చి పెడతారనమాట. కాబట్టి అటువంటి వ్యక్తులతో తస్మత్ జాగ్రత్త. ఈ రోజున పరిచయమైనటువంటి వ్యక్తులతో కూడాను కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ కెరియర్ పరంగా ఈ రోజున మీ జీవితంలో ఊహించినటువంటి మలుపును
మార్పును కూడా తీసుకురాబోతుంది. మంచి లాభాలను గణనీయంగా పొందుకోబోతున్నారండి. మీ యొక్క ఎదుగుదల ఈ రోజున ఆపేటటువంటి శత్రువులు కూడాను ఎవరూ లేరు. ఎవరైతే మీ వెనుక గోతులను తవ్వుతున్నారో వారే తిరిగి మీ యొక్క గోతిలో పడతారన్నమాట. ఇక ఈ రోజున మీకు కాలచక్రం అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశాలను ఇవ్వబోతుంది. అంతేకాదు ఈ రోజున ఆకస్మికమైనటువంటి ధనయోగం కూడాను మీకైతే పట్టబోతుంది. కాబట్టి ఇన్నాళ్ళు పడినటువంటి శని భగవానుడు వక్ర దృష్టిలో నుండి అనుకూలమైనటువంటి స్థాయికి మారిపోబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహాల యొక్క కలయిక వలన మీరైతే వాక్స్థానం కానీ లేదంటే పర్సనల్గా మీ యొక్క మాట తీరు అనేది కూడాను చాలా అంటే చాలా మీరు చేసుకునేటువంటి పని కానీ అద్భుతమైనటువంటి గొప్ప లాభాలను అయితే ఇవ్వబోతుంది. అలాగే ఇటువంటి ఈ యొక్క సమయంలో మీరైతే ప్రశాంతంగా ఈ రోజునైతే ఉండడాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక మీరు ఎప్పుడూ కూడాను ఓడిపోము అనేటువంటి సంకల్పంతోనే ఉండండి. మంచి సమయం కోసం వేచి చూడండి. ఆ యొక్క సమయం రానే వచ్చింది అని చెప్పేసి మనసులో మిమ్మల్ని మీరే దృఢపరచుకోండి. మీ జీవితంలో ఒక నూతనమైనటువంటి సంకేతానికి మీరు ఈ రోజున నాంది పలకబోతున్నారు. ముఖ్యంగా ఈ రోజున వచ్చేటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ రింగ్ అనేది మీ యొక్క భవిష్యత్తును మిమ్మల్ని ఒక అద్భుతమైనటువంటి దిశలోకి తీసుకెళ్ళబోతుంది. కాబట్టి మీలో ఉండేటువంటి ఆ యొక్క భయాన్ని అంతా కూడా పక్కన పెట్టండి. మీకున్నటువంటి ఆత్మవిశ్వాసంతో ఎప్పటిలాగానే ఈ రోజున కూడాను ముందుగా అడుగులు వేయండి. ఇక అలాగే ఈ రోజున కుదిరితే ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి నమః అనేటువంటి నామాన్ని పఠించండి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన అలాగే స్వామివారి యొక్క దర్శన భాగ్యం అనేది కూడా చేసుకోవడానికి ప్రయత్నించండి. పసుపు రంగు వస్త్రాలను ధరించండి. ఎవరికైనా కానీ శనగలను కానీ లేదంటే పసుపు రంగుతో ఉండేటువంటి వస్త్రాలను కానీ లేదంటే బట్టలను కానీ లేదంటే పసుపు రంగుతో ఉండేటువంటి ఏదైనా కానీ తిండి బండారాలను కానీ పేద విద్యార్థులకు లేదంటే పేదవారికి ఎవరికైనా కానీ దానంగా ఇవ్వడము అత్యంత శుభప్రదంగా అలాగే మీకున్నటువంటి గ్రహ దోషాలు తొలగించుకోపోవడానికి చాలా కాలంగా మీకున్నటువంటి కోరికలను నెరవేర్చుకోపోవడానికి ఇటువంటివి చేస్తే కనుక తప్పకుండా అది ఏదో ఒక విధంగా మంచి మార్పు అనేది ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో కనిపిస్తుందండి. మరి ఈ రోజున మీరు చేసినటువంటి పూజా పరిహారం ఏదైనా కావచ్చు 1000 రెట్లు గొప్ప ఫలితాన్ని అయితే మీకు అయితే అందివ్వబోవడానికి అయితే ఖాయమనే చెప్పాలండి. మరి తెలుసుకున్నారు కదండి, రేపటి రోజున మీకు జీవితంలో జరగబడిన మార్పులను ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవతారాధన మీకు శుభప్రదంగా ఉంటుంది, ఏ నియమాలు పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు అంతా కూడా వివరంగా అర్థమైంది అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్ చూసినటువంటి వారు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.